26 రోజు నిర్మల్ జిల్లా ఆర్డీఓ ఆఫీస్ ముందర సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో భాగంగా నేడు జనవరి 4, 2025 సమగ్ర శిక్ష ఉద్యోగుల ధూమ్ధామ్ కళాజాతర సమస్యల పరిష్కారం కై నిరసన ప్రదర్శన చేసే విధంగా ఒక డేట్ మాకు ఈ సంవత్సరం ఇప్పుడే కాకపోయినా కానీ వచ్చే సంవత్సరం నుంచి అయినా కానీ ఈ తేదీ నుంచి మీకు పే స్కేల్ అమలు చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేయాలని చెప్పేసి ఒక జీవో ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఆధ్వర్యంలో గత 26 రోజులుగా జరుగుతున్నటువంటి నిరవధిక సమ్మెలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఈరోజు మరి 3 నానకోతులు చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు ద్వారా మనం మాస్క్ ధరించి మా యొక్క నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు మరి ఈ 3 కోతుల నానకోతులను ప్రపంచానికి పరిచయం చేశారు. దాని యొక్క ఉద్దేశము మరి శాంతియుతంగా సామరస్యంగా అందరూ కూడా ఉండాలని చెప్పేసి మరి ఆ విధంగా మేము మా యొక్క నిరసనను 26 రోజులుగా మరి ఎంతో సామరస్యంతో శాంతియుతంగా ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వాలు మేము ఇంత శాంతియుతంగా చేసినప్పటికీ కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నది. మరి అదేవిధంగా మేము ఈరోజు మా యొక్క కళ్ళు, చెవులు మరియు నోరు మూసుకొని మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏం జరిగినా మేము మాట్లాడకూడదు, ప్రభుత్వం ఏం చెప్పినా మేము వినకూడదు. మరి ఈ మాకు జరిగే అన్యాయము ఎవరికి కనబడతలేదా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి మా యొక్క న్యాయమైన డిమాండ్స్ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నాము. మరి అప్పటి వరకు పే స్కేల్ ఇవ్వమని చెప్పేసి చెప్పినాము. స్వయాన ముఖ్యమంత్రి గారే గత సంవత్సరము మేము 29 రోజులు సమ్మె చేసినప్పుడు హన్మకొండలో మా యొక్క దీక్షా శిబిరానికి వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చిందే మేము, మీ సమస్యలని నాకు తెలుసు అని మాకు ఛాయ్ తాగే లోపల జీవో కాపీ ఇచ్చి పంపుతానని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు మేము ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము, మరి మీరు ఇచ్చిన హామీ మీకు ఇప్పుడు గుర్తుకు లేదా? మరి ఆ రోజు ఏ విధంగా మాకు హామీ ఇచ్చారు? సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినప్పుడు మీకు తెలియదా? మరి తెలిసి కూడా మీరు అప్పుడు మాకు జీవో కాపీ చేతిలో పెట్టి పంపిస్తామని చెప్పి మీరు హామీ ఇవ్వడం జరిగింది. మేము ఇప్పుడు ఒకటే మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోమని చెప్తున్నాము. మా ఉద్యమం వెనుక ఎలాంటి రాజకీయ శక్తి లేదు. మేమందరం కూడా ఎన్నో ఏళ్ళుగా అణచివేతకు దోపిడికి గురవుతున్నాము, శ్రమ దోపిడికి గురవుతున్నాం. కాబట్టి ఈరోజు రోడ్డుపైకి వచ్చి ఈ ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు వెంటనే గుర్తించి మరి మాకు సమాన పనికి సమాన వేతనం అని కోర్టులు చెప్తున్న విధంగా మరి మాకు సమాన వేతనం ఇచ్చినట్లయితే మిమ్మల్ని ఏ కోర్టు కూడా ప్రశ్నించదు. కాబట్టి వెంటనే మీరు బేషరతుగా మాకు పే స్కేల్ ఇచ్చి సమాన వేతనం ఇవ్వమని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు పే స్కేల్ ఇచ్చే వరకు మేము వెనక్కి తగ్గేది లేదు. అవసరమైతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాము. వెంటనే